హాయ్. హలో. మీలో ఎంతమందికి గుడ్డు పులుసు కర్రీ తెలుసు? మా చిన్నప్పుడైతే సండే వచ్చిందంటే గుడ్డు పులుసు చేసి పెట్టేది అమ్మ. అందులో ఫుల్ ఎగ్ పెద్దవాళ్ళకి, అదే ఫుల్ ఎగ్‌ని 2 పీసెస్ చేసి చిన్న పిల్లలకి హాఫ్ ఎగ్ పొద్దున, హాఫ్ ఎగ్ మధ్యాహ్నం తినేయండి అని చెప్పేవాళ్ళు. సో, దానికోసం మనం ఎగ్స్‌ని బాయిల్ చేసేసుకొని, ఆయిల్ వేసేసి, అందులో కారం, ధనియా పౌడర్ అన్నీ వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. అవి పక్కన పెట్టేసి సేమ్ అదే ప్యాన్‌లో జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఉడకడానికి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసి మూత పెట్టేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించిన తర్వాత అందులోకి పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటో ప్యూరీ వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కారం, ఉప్పు, ధనియా పౌడర్ వేసేసి బాగా కలుపుకోవాలి. అలాగే చింతపండు రసం కూడా యాడ్ చేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకి వాటిని కుక్ చేస్తా ఉండాలి. అలా కుక్ అయిన తర్వాతకి అందులో మనం ముందుగా బాయిల్ చేసి, ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని యాడ్ చేసేసేయాలి. మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత వరకి అలా మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే అద్దిరిపోయే టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోతది. ట్రై చేసి చెప్పండి.